హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి పత్రాలను 10 లక్షలకి తాకట్టు పెట్టిన సేటు దగ్గర చందు శ్రీవల్లి భాగ్యం ఆడుతున్న నాటకాన్ని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన నర్మద. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక చందుకైతే సేటు ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక చందు అయితే ఫోన్ చేస్తున్న సేటుని నెంబర్ చూసి ఇక తడబడుతూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. ఏంటయ్యా చందు, నువ్వు డబ్బులు 10 రోజుల్లో ఇస్తానని 10 లక్షలు తీసుకొని 15 రోజులు అవుతున్నా కూడా నువ్వు డబ్బులు మాత్రం ఇవ్వలేదు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నని అడగమంటావా అని సేటు అయితే అంటూ ఉంటాడు చందుతో. అప్పుడే ఇక చందు అయితే లేదు సేటు, నీ డబ్బులన్నీ కూడా నీకు కట్టేస్తాను అని చందు అయితే తడబడుతూ ఉంటాడు. 2 రోజుల్లో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని అనగానే, సరే నువ్వు 2 రోజుల్లో అంటున్నావు కాబట్టి 2 రోజులు వెయిట్ చేస్తాను. తర్వాత నువ్వు డబ్బుతో నా దగ్గరికి రాకపోతే మాత్రం నేను మీ నాన్నకి ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు సేటు అయితే. తర్వాత ఇక చందు అయితే శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి, ఏంటి శ్రీవల్లి, మీ అమ్మ వాళ్ళు 10 లక్షలు చూసారా లేదా? ఇప్పుడు ఆ 10 లక్షలు నేను సేటు దగ్గర అప్పు చేసుకొని తీసుకొచ్చాను. ఇప్పుడు సేటు ఆ 10 లక్షలు కట్టకపోతే ఇంటికి వచ్చి నాన్నని అడుగుతానని చెప్తున్నాడు. నాన్నకి ఈ విషయం తెలిస్తే మామూలుగా ఉండదు అని అంటూ ఉంటాడు చందు అయితే. ఏదో రకంగా మీ అమ్మని ఆ డబ్బులు అడిగి తీసుకురా, రేపు ఎలాగో నిన్ను ఆషాఢ మాసానికి తీసుకువెళ్ళడానికి వస్తుంది కదా, అప్పుడు అయితే ఎలా కుదురుతుంది? 2 రోజులు సేటుకి నేను టైం పెట్టాను, ఈలోపే కావాలి. లేదు, అప్పుడు దాకా టైం లేదు కదా, మర్చిపోయాను. ఇప్పుడే మీ అమ్మని డబ్బులు ఎక్కడైనా చూడమని చెప్పు అని అంటూ ఉంటాడు చందు అయితే. అప్పుడే శ్రీవల్లి అలాగే బా అంటూ ఇక వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యానికి ఫోన్ చేసి శ్రీవల్లి అయితే, ఏంటి అమ్మా, మళ్ళీ 10 లక్షలు ఎప్పుడు ఇస్తుంది మీ అమ్మ అని నా భర్త అడుగుతున్నాడు అని అంటూ ఉంటుంది. శ్రీవల్లి అయితే, ఏంటి అమ్మడు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ 10 లక్షలు మనం ఇక ఇవ్వలేమని. ఇప్పుడు అల్లుడికి నువ్వేం చెప్తావో నాకు తెలీదు, కానీ ఆ 10 లక్షలు మాత్రం నేను ఇవ్వలేను అంతే అని అంటూ ఉంటుంది భాగ్యం. మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు అని అంటూ ఉంటే, ఇప్పుడు ఆ 10 లక్షలు తీసుకువచ్చిన సేటు ఇంటికి వచ్చి మావయ్యతో ఈ విషయం చెప్తానని అంటున్నాడంట. మావయ్య గారికి తెలిస్తే అసలు 10 లక్షలు కూడా లేవా మన దగ్గర అని, మనం కోటీశ్వర్లం కాదని, మనం ఆడుతున్న నాటకం మొత్తం బయటపడిపోతుంది అని అంటూ శ్రీవల్లి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యం అయితే, సరే ఒక పని చెయ్యి, మా అమ్మకి 1 నెల తర్వాత డబ్బులు అందుతాయంటవా, ఈలోపు ఇంటి పత్రాలు లేకపోతే ఏదైనా పత్రాలు ఉంటే విలువైనవి తాకట్టు పెట్టమని సేటు దగ్గర సలహా ఇవ్వు అని అంటూ ఉంటుంది భాగ్యం. నేను సలహా ఇస్తే నా చెంప పగలగొట్టడు కదా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. ఒసే, మొగుడిని గ్రిప్లో పెట్టుకోమని చెప్పాను కదా, మొగుడిని గ్రిప్లో పెట్టుకుంటే తప్పకుండా నీ మాటే వింటాడు, నీ మాట వినేలా చేసుకోవాలి, వెళ్ళు ఆ విషయం చెప్పు అని అంటూ ఉంటుంది భాగ్యం. అది కాదే అమ్మా, నేను చెప్పేది వినవే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడే ఇక శ్రీవల్లి చివర్లో వాళ్ళ అమ్మతో మాట్లాడే మాటల్ని నర్మద అయితే వినేస్తుంది. ఇక నర్మద వినేసి, వీళ్ళేదో నిజాన్ని దాచిపెడుతున్నారు, ఏదో నిజాన్ని దాచిపెట్టి ఇంట్లో ఏదో పెద్ద గొడవే సృష్టించబోతున్నారు. అసలు ఈ తల్లి కూతుర్లు ఆడుతున్న నాటకం ఏంటో తెలుసుకోవాలి. ముఖ్యంగా నేను ముందు ఆ రోజు ఖచ్చితంగా వల్లి వాళ్ళ నాన్నని టిఫిన్ అమ్ముకుంటూ చూశాను, కానీ ఆ రోజు ఫంక్షన్కి మరి ఎలా వచ్చాడో తెలియదు, కానీ వెంటనే అక్కడికి వచ్చేశాడు. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ శ్రీవల్లి వాళ్ళ నాన్న టిఫిన్ అమ్ముకుంటున్నాడన్న మాట నిజం, కానీ ఆ మాట చెప్తే ఎవ్వరూ కూడా వినరు, కానీ నేను నిరూపిస్తాను, నేను ఈ రోజు నుంచి అదే పనిలో ఉంటాను అని అనుకుంటూ ఉంటుంది నర్మద అయితే. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అప్పుడే ఇక విశ్వ అయితే చాలా కోపంగా ఇంటికైతే వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళిన విశ్వాన్ని చూసి ఇక భద్రావతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏరా ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రేమ అయితే అక్కడికి వస్తుంది. ఇక ప్రేమ వచ్చేసరికి అప్పుడే విశ్వం అయితే అంటూ ఉంటాడు,
చూడు, ఇది తన భర్తని నేను తిట్టానని 10 మంది ముందు నన్నే ఇది అవమానించింది అని ప్రేమని చూపించి భద్రావతితో చెప్తూ ఉంటాడు విశ్వం. అప్పుడే ఇక విశ్వ అలా చెప్పిన తర్వాత నా భర్త జోలికి వచ్చినా, ఇంకోసారి మా విషయాల్లో జోక్యం చేసుకున్నా, ఈసారి నేను ఇంకోలా సమాధానం చెప్పాల్సి వస్తుంది అని ప్రేమ అయితే భద్రావతికి వినబడేలాగా ఇక విశ్వానికి బుద్ధి చెప్తుంది. అప్పుడే ఇక విశ్వం అయితే అంటూ ఉంటాడు, దీనికి ఎంత పొగరు పెరిగిపోయిందో చూడు, ఇన్ని సంవత్సరాలు కని పెంచిన మనందరినీ కూడా వదిలేసి ఇప్పుడు ఆ ధీరజ్ గారిని ఎక్కువగా అభిమానిస్తుంది అని అంటూ ఉంటాడు విశ్వం. అప్పుడే ఇక అక్కడికి వస్తుంది భద్రావతి తల్లి. ఇక భద్రావతి తల్లి వచ్చి, ఏంట్రా వాడికి ఇంపార్టెంట్ ఇస్తుంటే నీకెందుకు అంత కుళ్ళు? వాడు దాని మెడలో తాళి కట్టిన భర్త, తన భర్తని 10 మంది ముందు అవమానిస్తే ఏ భార్య అయినా ఊరుకుంటుందనుకుంటున్నావా? నీకు పెళ్ళైతే అప్పుడు తెలుస్తుంది. చూడు భద్రావతి, ఎంతసేపు వాళ్ళింటి మీదే మన కన్నంతా కాదు, వాళ్ళు నాశనం అయిపోవాలి, గొడవలు పడిపోవాలి, విడిపోవాలని ఆశించడం కాదు. వీడికి ముందు పెళ్లి చెయ్యి, అప్పుడు వీడికి బయట ఆలోచనలు తగ్గుతాయి అని అంటూ ఉంటుంది. భద్రావతితో వాళ్ళ అమ్మ అయితే నేనేమీ పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటాడు విశ్వ. అప్పుడు ఇక భద్రావతి అయితే ఎప్పుడు ఉండేదే కదా ఈ నానమ్మ చెప్పేది, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటుంది విశ్వంతో. అప్పుడే ఇక భద్రావతి అయితే ఈ ప్రేమ ధీరజ్ గారిని అవమానిస్తూ ఉంటే నా భర్తని అవమానిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎదురు తిరిగిందా? వీళ్ళిద్దరూ అంతలా ప్రేమించుకున్నారా అని అనుకుంటూ ఉంటుంది భద్రావతి మనసులో. తర్వాత ఇక ధీరజ్ అయితే మొత్తం కూడా చూస్తూ ఉంటాడు, మళ్ళీ బయట జరిగింది కూడా. అప్పుడే ఇక రూమ్లోకి వెళ్ళిన ప్రేమతో ధీరజ్ అయితే చెయ్యి పట్టుకొని అంటూ ఉంటాడు, ఇక చెయ్యి పట్టుకొని ఈరోజు నువ్వు అన్న మాట నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ప్రేమ అని అంటూ ఉంటాడు. ధీరజ్ అయితే నిన్ను ఎవ్వరేమన్నా నేను తట్టుకోలేను ధీరజ్, అందుకని ఎదురు తిరిగాను. నీకు ఇలాంటి అవమానం జరిగితే నేను అస్సలు కూడా సహించను. మావయ్య నిన్ను తిట్టినా కూడా నాకు అంతే కోపం వస్తుంది, కానీ ఆయన నీకు జన్మనిచ్చిన తండ్రి, ఆయన నిన్ను ఒక మాట అని హక్కు ఉంది కాబట్టి అంటున్నారు. కానీ మా అన్నయ్యకి నిన్ను అవమానించే రైట్స్ లేవు, అందుకని వాళ్ళకి అలా బుద్ధి చెప్పాను అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే ప్రేమ చెయ్యి పట్టుకొని, నిజంగా మా అమ్మ తర్వాత నాకు బాగా సపోర్ట్ చేసి నా మీద అభిమానం చూపించేది నువ్వే ప్రేమ అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడు ఇక ప్రేమ కూడా అలాగే అంటూ ఉంటుంది, నా పుట్టింట్లో వాళ్ళని గుర్తుకు రాకుండా నువ్వు కూడా నన్ను అంతే ప్రేమగా చూసుకుంటున్నావు ధీరజ్ అని చెప్పి తను కూడా ప్రేమ గురించి మాట్లాడుతూ అలా ఇద్దరూ కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక అదంతా చూసి శ్రీవల్లి ఓర్చుకోలేకపోతుంది. వీళ్ళిద్దరిని స్టోర్ రూమ్లోకి తరిమేసినా సరే వీళ్ళిద్దరి మధ్య దూరం మాత్రం పెరగలేదు, ఇంకా పెనవేసుకుపోతున్నారు. ఒకరికొకరు జోకులు వేసుకుంటూ సరదాగా ఎలా నవ్వుకుంటున్నారో. నా మొగుడేమో అక్కడ మిల్లులో రాత్రి పగళ్ళు కష్టపడడం, వీళ్ళేమో ఇక్కడ ఏదో ఒక గంట పని చేసి వచ్చి తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే మనసులో. తర్వాత ఇక నర్మద అయితే శ్రీవల్లి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది శ్రీవల్లిని, శ్రీవల్లి మీ అమ్మ వాళ్ళు ఎక్కడుంటున్నారు ఇప్పుడు అని అడుగుతూ ఉంటే, ఎక్కడుండడం ఏంటి, రోజు ఉండే ప్లేస్లోనే ఉంటున్నారు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అదే ఎక్కడ అని అనగానే, తెలుసు కదా నీకు మా అమ్మ వాళ్ళ ఇల్లు, మళ్ళీ ఎక్కడ అని అడుగుతావేంటి అని అంటూ ఉంటే, ఏం లేదు క్లారిటీ గురించి అడిగానులే అంతే అని అంటూ ఉంటుంది నర్మద. ఈ నర్మద ఒకటి ఎప్పుడెప్పుడు నా గుట్టు బయట పెడదామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ నర్మదాకి వేరే పనేం లేదు అని తిట్టుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే నర్మదాని. అప్పుడే ఇక నర్మద అయితే శ్రీవల్లితో అంటూ ఉంటుంది, చూడు శ్రీవల్లి, నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో, ఒకరి గొడవలో ఎందుకు తలదూరుస్తున్నావో, నువ్వు వచ్చిన తర్వాత చందు బావగారిలో ఎంత మార్పు వచ్చిందో నేను మొత్తం కూడా గమనిస్తూనే ఉన్నాను అని అంటూ నర్మద అయితే శ్రీవల్లికి షాక్ ఇస్తుంది. తర్వాత నర్మద ఇక నాకు జాబ్కి టైం అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత
వెంటనే ఇక శ్రీవల్లి అయితే తన తల్లికి ఫోన్ చేసి ఈరోజు నర్మద ఎందుకో కానీ చాలా స్టైల్గా మాట్లాడుతుంది, కాన్ఫిడెన్స్గా కూడా మాట్లాడుతుంది అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడు ఇక పక్కనే ఉన్న భాగ్యం ప్రతిదానికి ఇలా ఫోన్ చేసి నువ్వు నన్ను ఉత్తుత్తి సలహాలు ఏమీ తీసుకోకే, నాకు చాలా పనుంది అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడు ఇక భాగ్యం శ్రీవల్లి మాటలు విని అనుకుంటూ ఉంటుంది, నర్మద అయితే అసలు నేను ముందు వెళ్ళి ఆ ఇంట్లో ఈ భాగ్యం వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకోవాలి అని అనుకుంటూ అక్కడికి బయలుదేరుతుంది. ఇంతలో శ్రీవల్లిని మళ్ళీ చందు మీ అమ్మని డబ్బులు అడిగావా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక శ్రీవల్లి అయితే నన్ను క్షమించు బా, ఇప్పుడు ఈ నగలన్నీ తాకట్టు పెట్టి వెళ్ళి అప్పు తీర్చేసేయి, ఎందుకంటే మా అమ్మకి ఇంకా నెల రోజుల వరకు ఆ డబ్బు అందదని చెప్పింది, అందుకని నా నగలు ఇస్తున్నాను తీసుకువెళ్ళిపోబా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అయితే ఇప్పుడు ఈ నగలన్నీ ఏమయ్యాయని నాన్న అడుగుతారు శ్రీవల్లి, అప్పుడు మనం ఏదైనా సమాధానం చెప్తే నాన్న తిట్టుకోవడం ఖాయం అని అంటూ ఉంటే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది శ్రీవల్లి అయితే ఇలాంటివి ప్రాబ్లం అనుకుంటే ఇంటి పత్రాలు మిల్లు పత్రాలు ఏవో ఒకటి ఉంటాయి కదా, వాటిని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి మా అమ్మ డబ్బులు ఇచ్చిన వెంటనే మీరు ఆ తాకట్టు నుంచి వెంటనే ఆ పత్రాలను తీసుకొచ్చేసుకోవచ్చు అని శ్రీవల్లి సలహా ఇస్తుంది. అది విని చందు అయితే అమ్మో ఇంటి పత్రాల, నాన్నకి విషయం తెలిస్తే ఏమన్నా ఉందా అని అంటూ ఉంటాడు చందు. ఇంటి పత్రాలు అవన్నీ మీ దగ్గరే ఉంటాయి కదా, దానికి డూప్లికేట్ ఇంటి పత్రాలు పెట్టండి, డూప్లికేట్ పెట్టి ఒరిజినల్ని సేటుకి దగ్గర పెడితే సరిపోతుంది కదా అని శ్రీవల్లి సలహా ఇచ్చేసరికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదని చెప్పి ఇక సేటు దగ్గరికి ఇంటి పత్రాలను తీసుకొని వెళ్తాడు చందు. ఇంటి పత్రాల ప్లేసులో డూప్లికేట్ పత్రాలను అయితే పెడతాడు. అప్పుడే ఇంటి పత్రాలని చూసి ఒక్కసారే సేటు షాక్ అయిపోతాం, ఏంటయ్యా చందు ఈ 10 లక్షల కోసం నువ్వు మీ ఇంటిని తాకట్టు పెట్టాలని వచ్చావా అని అంటూ ఉంటే తప్పదు పంతులు గారు, ఏ విషయంలోనైనా కొంచెం తగ్గక మానదు అని అంటూ ఉంటాడు చందు. అయితే ఇప్పుడు ఇంటి పత్రాలను తాకట్టు పెడుతున్నట్టు మీ నాన్నకి తెలుసా అని అనగానే తెలీదు సేటు గారు, మీరు కూడా ఏమీ చెప్పొద్దు, నెల రోజుల్లోనే బాకీ తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని అంటూ ఉంటాడు చందు. ఈ డబ్బులు తీసుకునేటప్పుడు 10 రోజులే అన్నావు, ఇప్పుడు దగ్గర 15 రోజుల పైగానే అయిపోతుంది, మరి ఇప్పటి వరకు డబ్బు తీసుకొచ్చి ఇవ్వలేదు, తీసుకొచ్చి ఇవ్వకపోగా మళ్ళీ ఈ డబ్బులు కూడా ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొస్తాను అని ఎలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నావంటూ ఇక సేటు అయితే చందుకి దిమ్మ తిరిగే సమాధానం చెప్తాడు. అప్పుడే ఇక చందు అయితే ఆలోచనలో పడతాడు. తర్వాత చందు బాధపడుతూ ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత శ్రీవల్లి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి బా ఏమైంది అని అడుగుతూ ఉంటే లోను మాత్రం రాలేదు, కానీ కొన్ని డబ్బులు మాత్రం బ్యాంకు తక్కువ వడ్డీ వేసి ఇస్తానని చెప్పింది, ఇక ఆ డబ్బులు కడతాను అంటూ ఏవేవో చెప్తాడు చందు అయితే శ్రీవల్లికి. అప్పుడు ఇక శ్రీవల్లి అయితే అమ్మ చెప్పింది వర్కౌట్ అయ్యింది, ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి 10 లక్షలు కట్టేశాడు, ఇక నన్ను డబ్బుల గురించి అస్సలు కూడా అడగడు అని అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. ఇక శ్రీవల్లి అలా అనుకుంటూ ఉండగానే ఇక నర్మద శ్రీవల్లి వాళ్ళ పుట్టింటికి అంటే వాళ్ళు అద్దెకి తీసుకున్న డాబా దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత దానికి తాళాలు వేసి ఉండడం చూసిన నర్మద షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి, నేను శ్రీవల్లిని అడిగితే మా చెల్లికి పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటూ ఏవో చెప్పింది, మరి ఇప్పుడేంటి ఇలాగా ఇంటికి తాళాలు వేసి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారో అని అనుకుంటూ ఉంటుంది నర్మద. అప్పుడే కొంతమంది షూటింగ్ అన్నీ కూడా తీసుకుని ఆ ఇంటికైతే వస్తారు. తాళం తీస్తూ ఉండగా అది చూసి నర్మద షాక్ అయిపోతూ, ఎవరు మీరు, ఇదేంటి ఏదో షూటింగ్ చేస్తున్నట్టు ఈ ఇంటికి ఇవన్నీ తీసుకొస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అలా అడుగుతున్నావు, ఈ ఇల్లు షూటింగ్ చేసుకునే ఇల్లే కదా, అందుకని ఇక్కడికి తీసుకొచ్చాము, ఇది అద్దెకిస్తారు ఈ ఇల్లు, రోజుకి ఇంతని, ఆ అద్దె ఇచ్చిన రోజంతా కూడా ఇక సొంతిల్లాగే ఉంటుంది, రోజు మొత్తం ఎప్పుడైనా వాడుకోవచ్చు అని అంటూ ఉంటే ఆ మాట విని నర్మద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది.
అప్పుడు ఇక నర్మద షాక్ అయిపోతూ, అంటే నేను అనుకున్నదే నిజమా? శ్రీవల్లి తను కోటీశ్వరాలని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారా? మరి వీళ్ళు వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడుంటారు, అదెలా కనిపెట్టాలి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న పెట్టిన టిఫిన్ బండి అయితే గుర్తుకొస్తుంది. అతను పొద్దున్నే టిఫిన్ బండి ఖచ్చితంగా ఈ ఊళ్ళోనే ఎక్కడో పెడతాడు. ఆ టిఫిన్ బండి ఎక్కడ పెడుతున్నాడో తెలుసుకోవాలని తన స్నేహితులందరికీ కూడా ఫోటోనైతే పంపించేస్తుంది. శ్రీవల్లి పెళ్లి ఫోటోల్లో ఉన్న వాళ్ళ నాన్న ఫోటోని తన ఫ్రెండ్స్ అందరికీ కూడా అప్పుడే ఇక అలా పంపించగానే కొంతమంది అయితే చాలామంది రిప్లై ఇస్తూ ఉంటారు. ఇడ్లీలు అమ్ముకునే వాడిని నువ్వెందుకు అలాగా అడుగుతున్నావు అని చాలామంది కూడా కౌంటర్ వేస్తారు. అది విని ఒక్కసారి నర్మద అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, అతను ఇడ్లీలు అమ్ముకుంటాడా అని అడుగుతూ ఉంటే, అవును అతను ఇడ్లీలు అమ్ముకుంటాడు, ఇడ్లీలు లేక బజ్జీలు ఇలా సైకిల్ మీద వేసుకొని వస్తాడు, వాళ్ళేమీ కోటీశ్వర్లు కాదు అని అంటూ నిజం తెలుసుకుంటుంది నర్మద. అలా నిజం తెలుసుకోగానే శ్రీవల్లి, ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎంత మోసం చేశావు, ఊరికి వదిలిపెడతాననుకుంటున్నావా నువ్వు అని అంటూ నర్మద చాలా కోపంగా ఇంటికైతే వస్తుంది. అప్పటికే ఇక ఆషాఢ మాసానికి వెళ్ళడానికి శ్రీవల్లిని తీసుకువెళ్ళడానికి భాగ్యం అయితే వస్తుంది. భాగ్యం రావడం చూసి శ్రీవల్లి అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు ఇక శ్రీవల్లి అయితే, ఎలా ఉన్నావమ్మా, ఇలా చిక్కిపోయావేంటి అంటూ అడుగుతూ ఉంటుంది. భాగ్యం అయితే, ఏం చేయమంటావు, నేను ఇక్కడ చొరబడి తినలేను కదా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అప్పుడు ఇక వేదవతి అక్కడికి వచ్చి, చూడమ్మా శ్రీవల్లి, ఇది నీ ఇల్లే, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, కానీ అత్తింట్లో ఉన్న లోపాలను పుట్టింట్లో చెప్పకూడదు. అలా చెప్తే నీకు అత్తింట్లో ఉన్న గౌరవం మొత్తం కూడా పోతుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక వేదవతి మాటలకి ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ భాగ్యం అయితే, అయ్యో అదేంటి వదిని గారు పుసుక్కుని అంత మాట అనేశారు, అంటే తను చూడాలనిపిస్తుందని చెప్పింది, అందుకని నేను కూడా అలాగే అనుకున్నాను అని అంటూ భాగ్యం అయితే మాట మార్చేస్తుంది. మీరు ఎలా అనుకున్నా సరే నేను మాత్రం చెప్పిందే కరెక్టు అని వేదవతి అయితే వాళ్ళిద్దరికీ కూడా దిమ్మ తిరిగే సమాధానం అయితే చెప్తుంది. తర్వాత సేటు దగ్గర చందు ఇంటి పత్రాలు తాకట్టు పెట్టినట్టు తన స్నేహితుడి ద్వారా తెలుసుకుంటాడు రామరాజు. అయితే ఇక రామరాజు తెలుసుకొని ఆ సేటు వడ్డీల మీద వడ్డీలు వేసి చక్ర వడ్డీలు వేసి లాభాలు పొందుతున్నాడు. అలాంటి వాడి దగ్గర చందు ఇంటి పత్రాలను తాకట్టు పెట్టాడు. తర్వాత ఏ పరిస్థితులు ఎదురవుతాయో ఆలోచించి రామరాజు, చందు నీకు చెప్పకుండా ఏ పని చెయ్యడు కదా, మరి ఇలాంటి తొందరపాటు పని ఎందుకు చేశాడు అని అడుగుతూ ఉంటే, అదే నాకు అర్థం కావడం లేదు, అడుగుతాను అని అంటూ రామరాజు ఇంటికైతే బయలుదేరుతాడు. అలా ఇంటికి బయలుదేరిన తర్వాత అప్పుడే భాగ్యం అందరూ కూడా ఇక బయటికైతే వస్తూ ఉంటారు. ఆషాఢ మాసానికి తన కూతుర్ని తీసుకువెళ్తూ ఉంటుంది భాగ్యం. అయితే ఇక భాగ్యం తీసుకువెళ్తూ పాపం మిగతా ఇద్దరు కోడళ్ళు అత్తగారింట్లో పడి ఉండాల్సిందే అనమాట. శాస్త్రాలను వదిలేసుకొని ఆషాఢ మాసంలో అటు ఇటు తిరిగితే ఇక అంతే సంగతులు అని అనుకుంటూ ఉంటుంది భాగ్యం. అయితే ఇంతలో రామరాజు అయితే వస్తాడో, సరిగ్గా తను ఊరికి వెళ్ళేటప్పుడు ఇక వచ్చి రామరాజు అడుగుతూ ఉంటాడు, నిలదీస్తూ ఉంటాడు చందుని, నువ్వెందుకు ఆ డబ్బు సేటు దగ్గర 10 లక్షలు అప్పు తీసుకొని ఇంటి పత్రాలను తాకట్టు పెట్టావు చెప్పు అని అడుగుతూ ఉంటే ఒక్కసారి అది విని భాగ్యం అలాగే శ్రీవల్లి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే చందు అయితే, అది నాన్న అవసరానికి డబ్బు అప్పు చేశాను, అది కట్టలేక నీకు చెప్పలేక ఇంటి పత్రాలను తాకట్టు పెట్టాను అని అబద్ధం చెప్తూ ఉంటాడు చందు. అప్పుడే ఇక అక్కడికి వస్తుంది నర్మద. అబద్ధం చెప్తున్నాడు మావయ్య గారు, చందు అబద్ధం చెప్తున్నాడు, చందు 10 లక్షలు పెళ్లికి ముందే శ్రీవల్లి కుటుంబానికి ఇచ్చాడు అని అంటూ ఉంటుంది నర్మద. అయితే అది విని భాగ్యం షాక్ అయిపోతూ, ఏంటమ్మాయి నువ్వు చెప్పేది, నాకు అల్లుడు గారు 10 లక్షలు ఇవ్వడం ఏంటి, అయినా ఇప్పుడు ఏం తక్కువ చేశాను అని అంటూ ఉంటుంది. అలా అంటూ ఉండగా అప్పుడే ఇంకా నర్మద అయితే, వీళ్ళు అసలు కోటీశ్వరాలు అయితేనే కదా డబ్బు ఉండడానికి వీళ్ళ దగ్గర 1 రూపాయి కూడా లేదు, అంతా కూడా
బావగారే పెట్టుకుంటున్నారు. ఇదంతా శ్రీవల్లి ఆడుతున్న నాటకం. వీళ్ళ నాన్న టిఫిన్ బండి మీద టిఫిన్ అమ్ముకుంటాడని వీడియోనైతే చూపిస్తుంది నర్మద. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.